దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే మోడీకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చిందని ఏఐసిసి సీనియర్ నేత సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు జోస్యం చెప్పారు. గిడుగు రుద్రరాజు ఈ మధ్య ఓ కీలక పార్టీ నేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేస్తారని తెలుస్తుంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కోబోతుందని, ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ల చోరీ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ఇది బీహార్లో ఇండియా కూటమి విజయానికి సంకేతమని రుద్రరాజు పేర్కొన్నారని తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఓటర్ల సవరణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తుందని, ఈ విషయంలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వీటన్నిటికీ బీజేపీ సమాధానం చెప్పే స్థితిలో లేదని, ప్రజలు వారి వైఫల్యాలను గుర్తిస్తున్నారని రుద్రరాజు విమర్శించారు. ప్రధాని మోడీ రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని, ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మోడీ హవాకు కూడా అది వర్తిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతా మోడీనే అంటూ జపం చేసే వారికి మోడీనే త్వరలో షాక్ ఇవ్వబోతున్నట్లు, పార్టీ నుంచి దూరం అవుతారని చెప్పారు. ఒక రకంగా 2 సార్లు పీఎం అయిన మోడీ 3వసారినే తప్పుకోవాలి, అలా కాదని వారి సిద్ధాంతాలను పక్కన పెట్టారు. ఇలా మోడీ వైఖరి ఆర్ఎస్ఎస్కు తలనొప్పిగా మారిందని, దీన్ని ఆ సంఘం వారు ఎంతో కాలం ప్రోత్సహించరు అంటూ గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మోడీ కూడా రాజకీయ వేదిక నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని రుద్రరాజు పేర్కొన్నారు. బీహార్ ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తెస్తాయి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఇండియా కూటమి బలమైన ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తుందని, ప్రజల విశ్వాసం వారిపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయ వాతావరణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండియా కూటమి బీహార్లో బలమైన పునాది సంపాదించగలిగితే దేశవ్యాప్తంగా బీజేపీకి సవాళ్లు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అయితే ఇలాంటి పొలిటికల్ కామెంట్స్ కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉంటారు. రాహుల్ గాంధీని పీఎం చేస్తామంటూ ప్రతిరోజు పగటి కలలు కంటుంటారు. అవేవి జరిగే పని కాదని బీజేపీ నేతలు గిడుగు రుద్రరాజు విమర్శలను తోసిపుచ్చుతున్నారు.